ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆధారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకునిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలువలేకపోయిరి. మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి. షూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మోదాత కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్ఫోను, అసప్త, పోరాత, అదల్యా, అరీదాత, పర్మాఫ్తా, అరిదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషాను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజావైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందును యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడునట్లుగాను సెలవీయుడనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషాను నందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషాను నందుకు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందున వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికి సమీపమునేమి దూరముననేమి నివసించుచున్న యూదులందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరిచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువుగా హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని
పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకి వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దానినంతటిని బట్టి తమ మీదికి వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమని పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది మరి ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను ఆచరించుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోను యూదులందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థ మూలమగునట్టియు మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములు వ్రాయబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును కింద భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.